ప్రభునందు ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకున్నాం. పరిచారకుడు అనే మాట సారిసారికి మనకు కనపడుతూ ఉంది. గత బైబిల్ స్టడీలో కూడా పరిచారకుడు వారి యొక్క విధులను కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సందర్భంలో పరిచారకుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా రాయబడింది. ఆయన గురించి ఏం రాయబడింది? ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చాడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిచారకుడు అనే మాటను మనం ఆలోచన చేస్తున్నాం. నిజానికి పరిచారము అనేది దాదాపు అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. అనగా ఒక ఆఫీసు, ఒక అధికారి, ఆ అధికారి దగ్గర పనిచేసేవారు ఉంటారు. అదే రీతిగా అనేక ప్రాంతాల్లో ఒక రాజు ఉన్నాడంటే రాజు దగ్గర పరిచర్య చేసేవాడు ఉంటాడు. ఒక దాసుడు పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆ రాజు పరిచర్య చేయటానికి రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాడు ప్రజలను గురించి. అయితే ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో గమనించాలి అంటే, రాజు సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన అన్ని విషయాలు తెలియవు. ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం, రాజు ఒక సేవకుడు మాదిరిగా వస్త్రాలు ధరించి, అనగా మారు వేషములో రాజులాగా కాకుండా ఒక పరిచారకుడిలాగా వేషం వేసుకొని ప్రజల మధ్యకు వచ్చి వారి యొక్క స్థితిగతులు ఆలోచన చేస్తూ వారిని అడుగుతూ ఉన్నప్పుడు కొందరు ఆయన్ను గుర్తుపట్టి మరి ఏమని అడుగుతారంటే, మరి నువ్వు రాజువు కదా అని అంటే, నువ్వెందుకు ఇలాగ చేస్తున్నావు రాజు అయ్యుండి అంటే, ఆయన అంటాడు, నీకు రాజు కావాలా, లేకపోతే నీకు సేవ కావాలా, లేకపోతే పరిచర్య కావాలా, నీకు కావలసింది కావాలా అని అంటాడు. ప్రజలు సాధారణంగా ఏం కోరుకుంటారంటే, మాకు ఎవరైతే పరిచర్య చేస్తారో వారే కావాలి అని కోరుకుంటారు. నిజానికి రాజు తన స్థితిని దాటి ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు అని అర్థమవుతుంది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన దేవాతి దేవుడుగా ఉన్నాడు, దేవునితో సమానుడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఆయన దాసుని స్వరూపము ధరించి అనే మాటను మనం చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు అని స్పష్టమైంది. ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు అని చెప్పటానికి ఆధారాలు ఏమిటి అంటే, శిష్యుల పాదాలను ఆయన కడిగాడు, తువాలతో వారి పాదాలను తుడిచాడు, వారికి పరిచర్య చేశాడు, వారికి భోజనం వడ్డించాడు, వారికి ఆహారం పంచిపెట్టాడు, వారికి అనేక రీతులుగా ఆయన పరిచర్య చేశాడు. ఈ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య చేశాడు. వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఈ రీతిగా పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య చేయువారు కూడా ప్రాముఖ్యమైన వారే. పరిచర్య చేయటములో పరిచర్య చేసేవారికి ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. పరిచర్య చేయటానికి ఇష్టపడి పరిచర్య చేస్తున్న వారిని దేవుని గ్రంథములో వారిని ఉన్నతమైన వ్యక్తులుగా మనం చూడాలి అని చెప్తూ ఉంది. అనగా ఎవరైతే పరిచర్య చేస్తున్నారో ఆ వ్యక్తిని చూసి ఒక సామాన్యమైన వ్యక్తిగా మనం భావించకూడదు, కానీ ఆ పరిచర్య చేస్తున్నాడంటే ఆ పరిచర్యను బట్టి అతడు ఘనతను పొందుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, యుగోస్లేవియా దేశము నుంచి మదర్ తెరీసా భారతదేశానికి వచ్చింది. కలకత్తా పట్టణానికి వచ్చింది. మరి ఆ దినాల్లో
మరి డయేరియా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న కాలంలో అందరిని తీసుకొని వెళ్ళి బయటపడేస్తున్నారు. ఆఖరికి కుటుంబస్తులను ఎవరైనా తీసుకొని బయటపడేస్తున్నారు. ఆ బయటపడేసిన వాళ్ళని ఈమె తెచ్చుకొని తన ఆశ్రమంలో మరి నిర్మల్ హృదయ్ అనేటువంటి ఒక ఆశ్రమాన్ని ఆమె స్థాపించి, ఆశ్రమంలో ఉన్నటువంటి ఎవరైతే అనాథులుగా పడిపోయి ఉన్నారో మరి వారందరిని తీసుకొచ్చి పరిచర్య చేస్తూ ఉంది. ఇది ఒక కాళీమాత దేవాలయం ఎదురుగానే ఈ ఆశ్రమం ఉంది. ఇది ఆ దేవాలయంలో పనిచేసే పూజారికి నచ్చలేదు. ఎందుకని? ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి నువ్వేందమ్మా ఇలాంటి పనులు చేస్తున్నావని ఆ పూజారి ఆమె మీద కోపగించుకున్నాడు. కోపగించుకున్నప్పుడు ఆమె ఏం మాట్లాడలేదు. కానీ నిజానికి ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఒకసారి ఆ పూజారికి కూడా ఇలాంటి విరోచనాలు అన్నీ డయేరియా వచ్చింది. వస్తే నువ్వు కూడా మాకు అవసరం లేదని ఇంట్లో వాళ్ళు పడవేసేసారు. ఇంట్లో వాళ్ళు పడేస్తే ఆయన్ని కూడా తీసుకొచ్చింది లోపలికి. ఇన్ని మాటలు అన్నాడు కదా, ఇతనితో నాకేం పని, ఇతడు ఎలాంటి వాడో ఎందుకు వచ్చిందిలే అని అతను వదిలేయలేదు. అతన్ని కూడా తీసుకొచ్చి మరి పరిచర్య చేస్తూ ఉంది. మరి వాంతులు విరోచనాలు భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ దినాల్లో మందులు కూడా సరిగా లేనటువంటి దినాలు. మరి ప్రియులారా, అలాంటి దినాల్లో మరి వాంతులు విరోచనాలతో బాధపడుతున్నటువంటి ఆ పూజారి మరి ఒకసారి వామిటింగ్ చేసుకుంటా ఉంటే బేసిన్ పట్టుకొని అలాగే ఆ వ్యక్తికి మూతి దుడిసి పరిచర్య చేసింది. పరిచర్య చేసి అది ఆ బేసిన్ అక్కడ పెట్టి మరలా వచ్చేలేకే మరలా దగ్గరికి వచ్చి మూతి దుడుస్తూ ఉంటే మరలా వామిటింగ్ చేసుకున్నాడు. అప్పుడు తన దోశలు బట్టి ఆ వామిటింగ్ చేసుకున్నదంతా మరలా తీసుకుని వెళ్ళి పారబోసింది. ఆ సందర్భాన్ని ఎప్పుడైతే ఆ పూజారి చూశాడో అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఈమె నా తల్లి కాదు, ఈమె నా బంధువు కాదు, ఈమె నా రక్త సంబంధి కాదు, నా సోదరి కాదు, ఎవరు కాదు. కానీ నా ఇంటివారు నన్ను బయటపడవేస్తే ఈమె నన్ను ఆదరించింది, ఈమె నన్ను ప్రేమించింది, ఈమె నాకు పరిచర్య చేసింది అని ఆ పూజారి ఆమె యొక్క ప్రవర్తన చూసి, ఎందుకమ్మ నాకు నా మీద ఇంత ప్రేమ అంటే, యేసుక్రీస్తు ప్రభువును బట్టే నేను ఇంత ప్రేమ చూపుతున్నాను. నేను మీకు పరిచర్య చేసినట్లు మీరు ఒకరినొకరు పరిచర్య చేసుకొనుడని యోహాను సువార్తలో ప్రభువు చెప్పిన మాట ఆమె జ్ఞాపకం చేసుకుని ఆమె పరిచర్య చేయటం ప్రారంభించింది. ప్రియులారా, అందును బట్టి ఆ వ్యక్తి మార్పు నొందటానికి సహాయపడింది. నిజానికి పరిచర్య అనేది చాలా గొప్పది. అయితే బైబిల్ గ్రంథములో మరి పరిచర్యను గురించి అనేక చోట్ల వ్రాయబడింది. అయితే ఒక సంఘానికి మూల స్తంభముగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే, పరిశుద్ధులు మూల స్తంభముగా ఉన్నారు, పై విచారణకర్తలు మూల స్తంభాలుగా ఉన్నారు, అలాగే పరిచారకులు కూడా మూల స్తంభాలుగా ఉన్నారు. ఈ 3 రకాల గుంపు సంఘానికి ఎంతో మూలం ప్రియులారా. అయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో ఓ ఫిలిప్పీ సంఘానికి పౌలు పత్రికను రాస్తూ అక్కడ తెలియజేస్తున్నాడు, ఫిలిప్పీలో ఉన్న సకల పరిశుద్ధులకు అన్నాడు. తర్వాత పై విచారణకర్తలుగా ఉన్నవారికి అన్నాడు. తర్వాత పరిచారకులకు అన్నాడు. యేసుక్రీస్తు దాసుడైన పౌలు తిమోతి వ్రాయునది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 3 గుంపుల్లో మొదటి గుంపుగా చెప్పబడుతున్నటువంటి వారు అనగా పై విచారణకర్తలు ఉన్నారు, అలాగే ఆఖరి గుంపుగా చెప్పబడుతున్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు. ఈ ఇద్దరికి మధ్య సాన్నిహిత్యం, ఈ ఇద్దరికి మధ్య సంబంధం కలిగి ఉండే వ్యక్తి ఎవరు అంటే పరిచారకుడు.
పరిచారకుడు పెద్దలతో మంచి సంబంధం కలిగి ఉంటాడు. పరిచారకుడు పరిశుద్ధులతో మంచి సంబంధం కలిగి ఉంటాడు. అనగా మరి ఒక్కరితోనే సంబంధం కాదు, పెద్దలతోనే నేను పెద్దలు చెప్పిన మాట వింటాను అంటే మరి పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చబడవు. పరిశుద్ధుల యొక్క అవసరాలు అని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చబడే వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే పరిచారకులు. అనగా వారికి వీరికి మధ్య ఒక వారధిగా పనిచేస్తారు. వారి అవసరాలు ఉన్నాయి, వారి అవసరాలు తీసుకుని వచ్చి ఎక్కడ తెలియజేయాలి? పెద్దలకు తెలియజేయాలి. మరి పెద్దలతో వారు మంచి సంబంధం కలిగి వారి ఆలోచన ప్రకారం మరలా పరిశుద్ధులతో మంచి సహవాసాన్ని వారు కలిగి ఉంటారు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియులారా, మరి ఇలాంటి మరి పరిచారకులు అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, పరిచారకులు గురించి 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనకు రాయబడి ఉంది. ఇక్కడ మరి అధ్యక్షుడగువాడు అని మనం చూసాం, లేకపోతే పై విచారణ కర్తలు అని మనం చూసాం. వారి గురించిన లక్షణాలు దాదాపు 15 లక్షణాలు గతంలో మనము కొన్ని వారాలుగా బైబిల్ స్టడీలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు పరిచారకులు వారి యొక్క లక్షణాలు లేకపోతే వారి యొక్క విధులు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి కొన్ని పరిచారకులకు పెద్దలకు మరి వారికి వీరికి సమానంగా ఉన్నటువంటి లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. చూడండి కొన్ని లక్షణాలు. మొదటిగా 3వ అధ్యాయము 2వ వచనం చదివితే అక్కడ అధ్యక్షుడగు వాడు నిందారహితుడు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, అధ్యక్షుడు అనగా సంఘ పెద్ద ఎలా ఉండాలంట? నిందారహితుడుగా ఉండాలి అన్నాడు. అదే రీతిగా పరిచారకుని గురించి చెప్తున్నాడు. ప్రియులారా చూడండి 10వ వచనములో ఏమన్నారు? మరియు వారు మొదట పరీక్షింపబడిన వాళ్ళను, తరువాత వారు ఏమన్నాడు? అనింద్యులైతే అంటే నిందలేని వారు, అనగా నిందారహితులుగా ఉండాలి. అనగా పెద్దలు పరిచారకులు ఇద్దరికీ ఉన్నటువంటి సేమ్ ఒకే రకమైన లక్షణాల్లో మొట్టమొదటిది ఏమిటంటే నిందారహితుడు లేకపోతే అనింద్యుడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా నిందలేని వారుగా ఉండాలి. అది పై విచారణకర్త అయినా లేకపోతే పరిచారకుడైనా ఒకే రకమైనటువంటి లక్షణం. రెండవదిగా అక్కడే చెప్తున్నాడు చూడండి, ఇంకా అక్కడే 2వ వచనములో ఏకపత్ని పురుషుడు అన్నాడు కదా. ఏకపత్ని పురుషుడు 12వ వచనం చూద్దాం చూడండి, ఏమన్నాడు? పరిచారకులు ఏకపత్ని పురుషులు అన్నాడు. ప్రియులారా, మరి ఒకే భార్య కలిగిన వారుగా ఉండాలి. పెద్దలకే చెప్పారు కదా, మరి పరిచారకులు లేదు అనటానికి వీల్లేదు. కానీ పెద్దలైనా పరిచారకులైనా వారు సంఘములో ఉన్నారు. సంఘములో పరిశుద్ధులకు వారు బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి వారు ఏకపత్ని పురుషులుగా ఉండాలి అన్నాడు. మూడవది చూడండి, మితానుభవుడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మరి పరిచర్య చేసేవారు మితానుభవులుగా ఉండాలి అని చెప్తూ ఇక్కడ స్త్రీలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనములో, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పనివారు అంటూ ఏమన్నాడు? మితానుభవము కలిగిన వారు. అనగా ఇక్కడ చెప్పబడినది పురుషులకు సంబంధించిన పరిచారకుడు అని లేదు, కానీ మొత్తానికి పరిచారకులు అనగా స్త్రీలు పరిచారకులైతే అని చెప్పాడు. అయినా ఇక్కడ చెప్పబడినటువంటి పరిచారకుల్లో అక్కడ పెద్దల్లో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి లక్షణము మితానుభవులు అనే మాట మనం చూస్తున్నాం. 4వదిగా 3వ వచనములో చూద్దాం చూడండి, మద్యపాని కాక అనే మాట మనకి కనపడుతుంది. చూడండి 3వ వచనం 2వ భాగంలో మద్యపానియు అనే మాట చూస్తున్నాం. అంటే మద్యపాని కాక అన్నాడు. అదే రీతిగా పరిచారకులు ఎలా ఉండాలి? 8వ వచనంలో చూడండి, అలాగునే పరిచారకులు మాన్యులయుండి దిమనస్కులను మిగుల
మద్యపానాసక్తులు అన్నాడు. అనగా ఇద్దరికి ఉన్న మరొక సేమ్ క్వాలిటీ, 4వ లక్షణం ఏమిటి? ఇద్దరు కూడా మద్యపానాసక్తులు కాకుండా ఉండాలి అన్నాడు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పరిచారకులకే ఎక్కువ బాధ్యత పెట్టాడు. అంటే వారికి బాధ్యత తక్కువ అని కాదు. ఏమంటున్నాడు? పరిచారకులు అక్కడేమో మద్యపాని కాక అన్నాడు, వీరినేమో మిగుల మద్యపానాసక్తులు కాక అన్నాడు. ఎక్కువగా మద్యపానం విషయంలో ఆలోచన ఉండకూడదు అన్నాడు. 5వదిగా అక్కడ 3వ వచనం చివరిలో ధనాపేక్ష లేనివాడు అన్నాడండి. ధనాపేక్ష లేనివాడు అన్నాడు. అయితే 8వ వచనంలో దుర్లాభమును అపేక్షించు వాడు కాక. దుర్లాభము అపేక్షించువాడు కాక అంటే అర్థం ఏమిటంటే ఆవేశంలో కూడా ధనము మీద ఆపేక్ష లేనివాడుగా ఉండాలి అన్నాడు. ఇక 6వదిగా కొత్తగా చేరినవాడై ఉండకూడదు అన్నాడు. 6వ వచనంలో కొత్తగా చేరినవాడు అంటే దానికి 10వ వచనంలో మొదట పరీక్షింపబడేవాడు అనగా ఇతని మొదటి వ్యక్తి, మొదటగా కొత్తగా చేరిన వ్యక్తి అని చెప్తున్నాడు. ఇక 7వదిగా ఏమంటున్నాడు? 4వ వచనంలో తన పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి అన్నాడు. పెద్ద 12వ వచనం చూడండి. 12వ వచనంలో ఏమంటున్నాడు? పరిచారకులు ఏకపత్ని పురుషులు తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. ఈ 7 లక్షణాలు కామన్గా ఉన్నాయి. ఎవరెవరికి? పై విచారణకర్తలకు, పెద్దలకు. మరి కామన్గా లేనివి ఏమిటి? వారికి ఉన్నవేమిటి, వీరికి లేనివేమిటి అంటే ప్రియులారా, ప్రాముఖ్యంగా వారి గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పెద్దలు బోధింపతగినవాడు అని చెప్పాడు. కానీ పరిచారకుల గురించి ఆ మాట రాయబడలేదండి. బోధింపతగినవాడు అని రాయబడలేదు. ఎందుకంటే ఆ విషయంలోనే సమస్య వచ్చింది. అందును బట్టే అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో మేము బోధ చేస్తాం, మేము వాక్యం ప్రకటిస్తాం, మీరు పరిచర్య చేయండి, మీరు భౌతిక సంబంధమైన వాటన్నిటి విషయంలో మీరు అధికారం మీరు పొందండి అని వారికి స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, ఈ పరిచర్య అనేది ఎలాంటిదంటే గౌరవంతో కూడినది. అంతే. పరిచర్య చేసే వ్యక్తులను కొన్నిసార్లు తక్కువగా చూస్తారు. అతడు పరిచర్య చేస్తున్నాడు, ఆ పని ఈ పని అట్లా ఇట్లా అని. వారిని మనం గౌరవించాలి అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. పరిచారకులు పెద్దలు వారు ఆత్మ సంబంధమైన విషయాలు, భౌతిక సంబంధమైన విషయాలు వారు ఇరువురు శ్రద్ధ చూపుతూ ఉన్నారు. ఆ బాధ్యతల్లో వారు ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని మనం గౌరవించేవారుగా ఉండాలి. ఎందుకంటే వారు ఏం చేస్తారంటే వారు పనిని సమర్థవంతంగా చేస్తారు. భౌతికమైన అవసరాలు ఏమైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ వారు తీరుస్తూ ఉన్నారు కాబట్టి వారిని గౌరవించాలి. అందుకే 13వ వచనం చదువుదాం చూడండి. ఏమన్నాడు? పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు అన్నాడండి. పరిచారకులు ఏం చేస్తున్నారంటండి? ఇచ్చిన పనిని బాగుగా నెరవేర్చాలి. సంఘములో అవసరాలు ఉన్నాయి, విధవరాండ్ర అవసరాలు ఉన్నాయి, నెరవేర్చాలి. తర్వాత ఆర్థికమైన అవసరాలు ఉన్నాయి, నెరవేర్చాలి. మరి బల్లలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, తర్వాత మందిర సంబంధమైన అవసరాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ అవసరాలు ఉన్నాయి, నీటికి సంబంధించిన అవసరాలు ఉన్నాయి. మరి భౌతికంగా ఏమేమి అవసరాలు ఉన్నాయో అది వారు తీర్చేవారుగా ఉండాలి అని లేఖనాల్లో మనం రాయబడ్డాయి. ప్రియులారా, అక్కడ సమస్య వచ్చింది కాబట్టే మీరు భోజనం పెట్టండి అన్నారు. కాబట్టి సంఘములో భోజనాలు పెట్టాల్సింది ఎవరు చెప్పండి? పరిచారకులు. సంఘములో ఎక్కడైనా సరే, ఏ సంఘములోనైనా పరిచారకులు మాత్రమే భోజనం చేయాలని, భోజనం పెట్టాలని లేఖనం రాయబడింది. ప్రియులారా, కాబట్టి వారు తమ విధులను నెరవేర్చాలి తప్పకుండా. ఏమేం పని ఉన్నాడో
కుర్చీలు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, మైకులు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, భోజనం అందించటం కానీ, పేదలకు సహాయం చేయటం కానీ, లేకపోతే ఆర్థికమైన అవసరాలు సంఘములో ఎవరైతే కలిగి ఉన్నారో పేదలు కానీ, విధవరాండ్రు కానీ, వారి అవసరాలు తీర్చడానికి అపోస్తల కార్యము గ్రంథం 6వ అధ్యాయంలో, కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో అనేక చోట్ల వారి గురించి వారి వారి విధులు రాయబడ్డాయి. అవన్నీ భౌతిక సంబంధమైనవిగా ఉన్నాయి. డబ్బులు లెక్క పెట్టడం కానీ, డబ్బులు ఇవ్వటం కానీ, కానుకల విషయంలో కానీ, ఆ మాసిదోనియా సంఘాల విషయాల్లో బాధ్యత కలిగినటువంటి వారు ఎవరు అంటే పరిచారకులు. ఆ సంఘంలో అవసరాలు ఉన్నాయి. యెరూషలేము సంఘము లేకపోతే మాసిదోనియా సంఘం పేద సంఘం అయినా అది దాతృత్వం కలిగి ఇచ్చారు. అదంతటినీ వారు పోగు చేశారు. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి ఇవ్వటానికి ఎవరు సహాయపడుతున్నారంటే పరిచారకులు సహాయపడుతున్నారు ప్రియులారా. కాబట్టి మరి ఏ పరిచర్య చేసినా పరిచర్య చేయటం, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో ఆతిథ్యము చేయాలి. ఎవరు? పరిచారకులు. సంఘ సంబంధమైన ఏర్పాట్లు చేయాలి. 14వ వచనం 1 కొరింథీ పత్రికలో సంఘానికి సంబంధించిన ప్రతి కార్యము చేయాల్సింది ఎవరు? పరిచారకులు. కాబట్టి పరిచారకుల మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ పని చేస్తే ఏముంది? ప్రతిఫలం ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానం ఉన్నది అని చెప్పాడు. అందుకే 13వ వచనములో ఏమంటున్నాడు? ప్రియులారా, పరిచారకుల ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని అన్నారు. ఈ పని చేస్తే ఏముందంటండి వాళ్ళకి? ముందు ముందు మంచి పని ఉంది అన్నాడు. పరిచారకులు ఎవరంట చెప్పండి? మాన్యత కలిగిన వారు, వారు గౌరవింప తగినవారు అన్నాడు. అనగా వారు మర్యాదను పొందేవారు. మర్యాద, గౌరవం, మర్యాద ఎలా వస్తుంది? గౌరవం, మర్యాద ఒక వ్యక్తి పగటి యందు నడుచుకున్నట్లు నడుచుకుంటే ఆ వ్యక్తికి ఏమొస్తుందంట? మర్యాద వస్తుందంట. పగటి యందు నడుచుకున్నట్టు నడుచుకోవటం అంటే ఏమిటి? మనుషులు పగలు ఒక రకంగా ఉంటారు, రాత్రులు ఒక రకంగా ఉంటారు. ఇంటికి పోతే పురుషులు లుంగి కట్టుకొని ఉంటారు కదా. పగలు అట్టుంటారా? పగలు ప్యాంట్ వేసుకొని, బాగా షర్ట్ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని డ్యూటీకి వెళ్తున్న వాళ్ళు పగలు ఒక రకంగా ఉంటారు. పగటిని యందు నడుచుకుంటాం అంటే ఒక గౌరవప్రదంగా ఉన్నారు. ఒకవేళ మంచి ఆఫీసర్ అయితే మంచిగా టై కట్టుకొని, కోట్ వేసుకొని గౌరవప్రదంగా కనబడతాడు. పగటి యందు నడుచుకున్నట్లు. అదే ఆఫీసర్ ఇంటికి వస్తాడు. ఇప్పుడు రాత్రి ఎట్టుంటాడు? కోట్ని ఇసిరేస్తాడు, అన్నీ ఇసిరేసి ఇంగి కట్టుకొని బన్నీ మీద ఉంటాడు. అంటే పగటి యందు నడుచుకున్నట్లుగా ఒక వ్యక్తి అనగా గౌరవప్రదంగా, మర్యాదగా ఆ వ్యక్తి పగటి యందు నడుచుకున్నట్లుగా నడుచుకుంటే, అనగా చీకటి కార్యాలు ఆ వ్యక్తిలో లేకుండా ఉంటే ఆ వ్యక్తి గౌరవించబడతాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా.